మూఢనమ్మకం ఒక నిండు ప్రాణాన్ని బలకొంది. అయితే ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెందిన ప్రవళిక ఇటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన మాత్రలు భర్త వేయడంతో అధిక రక్తస్రావమై మృతి చెందినట్టయితే తెలిసింది. ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే గత 3 సంవత్సరాల క్రితం బంగారుగూడ నుంచి మహారాష్ట్రకు ప్రవళికను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ప్రవళికకు 2 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే కొత్త నూతన ఇల్లు నిర్మాణం చేశారు. నూతన ఇల్లు నిర్మాణం చేయడంతో పాటు ఇటు భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నదని భర్త తెలుసుకున్న అనంతరం నూతన ఇంట్లో గృహప్రవేశం చేయాలంటే భార్య కడుపుతో ఉంటే చేయడం మంచిది కాదు, అరిష్టమని ఒక రకంగా కొంతమంది చెప్పడంతో దాన్ని నమ్మిన భర్త ప్రెగ్నెన్సీ పోవాలని నేరుగా ప్రెగ్నెన్సీ మాత్రలు తీసుకొచ్చి వేసిన పరిస్థితి. అయితే ప్రెగ్నెన్సీ పోవాలని మాత్రలు తీసుకొచ్చి వేయడంతో అధిక రక్తస్రావం జరిగింది. 6 నెలల ప్రెగ్నెన్సీ ఉన్న ప్రవళికకు అధిక రక్తస్రావం జరగడంతో అక్కడి నుంచి నేరుగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో నేరుగా గాంధీ హైదరాబాద్కు తరలించిన పరిస్థితి. గాంధీ హైదరాబాద్కు తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం రోజు ప్రవళిక మృతి చెందిన పరిస్థితి. అయితే నేరుగా డాక్టర్లు ఒక విషయం చెప్పిన పరిస్థితి, ఇటు మాత్రలకు సంబంధించి అంటే ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ మాత్రలు వేయడంతో ఇదంతా జరిగింది. దీనికి అంతటి కారణం అప్పటికే విషమించిపోయిందని డాక్టర్లు చెప్పిన పరిస్థితి. వెంటనే ఆ విషయం తెలిసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. భర్తపై కేసు కూడా చేసినట్టు తెలిసింది. అసలు మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి, నిషేధిత మాత్రలు వెనకాల ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా ఆదిలాబాద్ పోలీసులు సీరియస్ తీసుకున్న పరిస్థితి. అయితే మూఢనమ్మకమే దీనికి అంతటికి కారణమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా బంగారుగూడలో ప్రవళిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు భర్తకు కూడా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మూఢనమ్మకంతో ప్రవళిక మృతి చెందడం ఒక రకంగా అందరినీ కలిచివేసిందని చెబుతున్నారు. ఇటు బంగారుగూడలోనే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రవళిక అంత్యక్రియలు జరిగినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇటు అందరూ కూడా ఒక రకంగా ప్రెగ్నెన్సీ ఉంటే సంతోషపడాలి, కానీ ఇలాంటి చేయడం ఏంటి అని నానా రకాల మాటలు కూడా ప్రవళిక భర్తకు చెప్పినట్టుగా తెలిసింది. ఓవరాల్గా ఈ అంశం కాస్త ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.